నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతు సమస్యల మీద పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అసలు మరి పొగాకు రైతులు అసలు ప్రభుత్వం పైన ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. వైసీపీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు, రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు అని చెప్పి. కానీ అసలు ఒక వైసీపీ కార్యకర్త అయ్యుండి ప్రభుత్వం పొగాకు గురించి చేస్తున్నటువంటి పనుల గురించి ఆయన మాటల్లోనే విన్నాం సార్. ధర ఈ రోజు 9,000 కొంత వేసారు, నాకు 6,000 రూపాయలు కొంత వేసారు. ఒక చెక్కు మాత్రం 12,000 రూపాయలు వేసారు. 12,000 రూపాయలు. మొన్నటి దాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాం. ఇంకా మా ఎదురు దయించి గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది. గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసేవాళ్ళు ధర కొనలేదు, ఎవరు అసలు ఎవరు కొనలేదు. ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు. ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు. నేను 4 ఎకరాల పొలం అయితే దగ్గర 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. నేను ఈ రోజు గవర్నమెంట్ అమ్ముకున్న దొరికితే ఎవరికి రూపాయి అమ్మలేదు, బయట అమ్మలేదు. ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా? పొగాకు లేదు, అంతమంది ఎవరు కొనలేదు. ఈ రోజు కొన్నారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తానని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం మాత్రం నేను వైసీపీను. కానీ ఇది మాత్రం సార్ మరి మొత్తానికి రైతు చూసుకుంటుంటే అంతకు ముందు గవర్నమెంట్ ఏది కూడా కొనలేదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు. అదేవిధంగా అసలు ప్రభుత్వమే కాదు, ప్రైవేట్గా కూడా ఏ వ్యక్తులు కూడా కొనడానికి ముందుకు రాలేదు. మొత్తానికి ప్రభుత్వం మాకు మేలు చేసిందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. మరి అక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళు ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? మరి ఒకటమ్మా, అనేక సమస్యలు రైతుల సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళకి రైతు సంఘాలు ఉంటాయి తప్ప వాళ్ళ తరపున ఉద్యమించేటువంటి విధానం ఉండదు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు వస్తే వాళ్ళకి ఉద్యోగ సంఘాలు ఉంటాయి, కార్మికులకి సంఘాలు ఉంటాయి, అందరికీ సంఘాలు ఉంటాయి. రైతు సంఘాలు కొంతవరకే. దౌర్భాగ్యం ఏంటంటే రైతు సంఘాలను కూడా రాజకీయాలు ప్రవేశించడంతో వాళ్ళ తరపున సరైనటువంటి వాదన వినడానికి అవకాశం లేకుండా పోతుంది. సరే, ఇప్పుడు పొగాకు విషయానికి వద్దాం. పొగాకు ఏమైందంటామో, ఇప్పుడు మీకు పర్చూరు, అద్దంకి ఆ ఏరియాల్లో దాదాపు 12 మండలాలు సుమారు 19,000 మంది రైతులు 67,000 ఎకరాల్లో వేశారు పొగాకు. ఎందుకు వేశారు అంటే గత సంవత్సరం బాగానే ఉంది. సరే, ఎప్పుడైనా సరే రైతు ఆశిస్తాడు కదా ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అని చెప్పేసి మనం ఏదైనా సరే, ఇప్పుడు టమోటా కావచ్చు, ఏదైనా కావచ్చు, మిర్చి కావచ్చు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వాతావరణం అనుకూలిస్తుంది, మార్కెట్ బాగుంటుంది అని ఉద్దేశంతో వేస్తూ ఉంటారు. కానీ దైవాధీనం, వాతావరణం అనుకూలించకపోవచ్చు, ప్రభుత్వాలు సరైన ధర ఇవ్వకపోవచ్చు, కొనుగోలుదారు లేకపోవచ్చు, అనేక రకాలుగా ప్రభావాలు చూపిస్తూ ఉంటారు రైతు విషయం మీద. అయితే ప్రభుత్వం ఎంతో కొంత రైతులను ఆదుకోనే ప్రయత్నాలు చేయాలి, అది బాధ్యత. అయితే ఇప్పుడు అదే జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ఈ మధ్యకాలం దాదాపు 270 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇందాక రైతు చెప్తున్నది అదే. అంటే వాస్తవాలు తెలియాలి. విమర్శ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుందో, దాని వెనకాల ఉన్నటువంటి విధానం ఏంటి అని తెలియకుండా కొంతమందిని కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, రైతులు కాదు, వాళ్ళని పెట్టి కూర్చుని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. అంటే మొన్న వచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, పొదిలి లేడు అక్కడ. ఆ రోజున ఆయనకి కేజీలకి క్వింటాలకి తేడా తెలియదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, స్క్రిప్ట్ పేపర్లో పెట్టుకుని. క్వింటాలకి కేజీలకి తేడా తెలియదు అతనికి. అంటే అది సరైనటువంటి అవగాహన లేకుండా అయిపోతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా రైతుల్లో ఒక విధమైనటువంటి విద్వేషాలు రగల్చాలి, లేకపోతే ఒక విధమైనటువంటి బురద జల్లాలి. ఎందుకంటే పొగాకు అనేది కొన్ని ఏరియాలోనే పండుతుంది. అది ఇప్పుడు మా గోదావరి జిల్లాలో అనుకోండి, అప్లాండ్ ఏరియా అంటాం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, బుట్టాయిగూడెం, ఆ ఏరియాలో కొన్ని ఏరియాల్లో పండుతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా ఆ ఏరియాలో పండుతుంది. అది కొంతవరకే ఉంటుంది. ఆ సమస్య రాష్ట్రం అంతా చాలామంది తెలియక ఏమనుకుంటారు, పొగాకు రైతులని ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేటువంటి భావంతో నిజం అనుకుంటారు కదా. మిగతా రైతుల్లో ఆ భావన కలుగుతుంది. ఆ భావన కలిగేలా చేస్తున్నట్టు అంటే ఏదైనా మంచి వెళ్దమ్మా, చెడు మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది కదా. ఆయన కూటమి ప్రభుత్వం ప్రతి దానికి కూడా, మొన్న మిర్చి గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, పదే ఏ విధంగా రైతుకి లాభం చేకూర్చాలి. గతంలో కూడా పంట వచ్చినప్పుడు మేము పంట చేతికి అందక ముందే మేము అకౌంట్లో డబ్బులు వేసేస్తాం అనేటువంటి మాయమాటలు చెప్పారు. పంట అమ్మిన తర్వాత కూడా దాదాపు 6 నెలలు 7 నెలల దాకా అసలు డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. అంటే రైతులకి అనేక రకాల వరి అవ్వచ్చు, లేకపోతే పొగాకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, రకరకాల రైతులు వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. అందరితో ఒకలా ఉండదు. మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వం కొనుగోలు ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అన్ని సమస్యలు అర్థం చేసుకోవాలంటే ముందు అవగాహన ఉండాలి.
జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. రైతు ఈవెన్ ధాన్యం కొనుగోలు విషయంలో ఆ విధంగానే విమర్శలు చేశారు సార్. ఇప్పుడు పొగాకు విషయంలో ఎప్పటికీ అప్పుడు ఇలా కూటమి ప్రభుత్వం అదే మిర్చి రైతులు ఏం చేశారు చూశారు కదా. ఆ రోజు వెళ్ళారు మార్కెట్ యార్డ్కి వెళ్ళారు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళారు. ఏం చేశారు? మిర్చి బత్తాలు ఎత్తిపోయారు. వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు మామిడి రైతులది అలాగే చేశారు మన బంగారుపాళ్యంలో. అంటే ఏదో రకంగా బురద జల్లాలి, అలజడి సృష్టించాలి, రైతుల్లో ఒక విధమైనటువంటి విద్వేషం రేపాలి. ఇదే వాళ్ళ కార్యక్రమం తప్ప వారు నిజంగా ప్రతిపక్ష పార్టీగా ఒక సలహా ఇద్దాం. ఇప్పుడు పంట ఎక్కువ పండింది ఈ సంవత్సరం, ప్రైవేట్ కొనుగోలుదారులు కనిపించట్లేదు, ప్రభుత్వం ఏ విధంగా కొనాలి, ఏమాత్రం ధర ఇవ్వాలి అనేటువంటిది అవగాహనతో చెప్పారనుకో తప్పలేదు. సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప దాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల రచనలు. వాళ్ళ హయాంలో ఏం జరిగిందో తెలియదు. రైతులకు ఏం జరిగింది న్యాయం? ఇన్ని మాట చెప్పారు. నేను వచ్చిన తర్వాత రైతు భరోసా 12,500 ఇస్తా అని చెప్పి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి 18,500 వస్తుంది అనుకున్నా అందరూ. ఏం చేశారు? 1000 పెంచి 13,500 ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే వీళ్ళు 7,500 కలిపి ఇచ్చారు. అంటే ఒక 5,000 మోసం చేశారు. అనేక రకాలుగా మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో రైతుల గురించే మాట్లాడతా వారి తండ్రి గారి జయంతిని కూడా రైతు దినోత్సవం కింద పెట్టుకుని ఇన్ని రకాలుగా మాట్లాడారంటే రైతులకి రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తామని అని ఒకటి కాదు అనేక రకాల హామీలు ఇచ్చి అన్నీ ఎగ్గొట్టారు. పైగా ఏం చెప్తారు? మా మేనిఫెస్టో బైబుల్, ఖురాన్, భగవద్గీత అంటారు. 2 పేజీలు ఉంటుంది మాది. ప్రతిదీ నెరవేర్చారు, దాంట్లో ఒక్కటి నెరవేర్చలేదు. అంటే నేనేమంటున్నానంటే సరే ఇంతవరకు వస్తే ఇప్పుడు రైతులు కూడా సాక్షి పేపర్లో వస్తున్నాయి. మాకు ప్రభుత్వం మేలే చేస్తుంది, మరి దీన్ని విమర్శిస్తూ సాక్షిలో ఆర్టికల్స్ రాస్తున్నారు, ఇవన్నీ కూడా తప్పు అంటూ రైతులే తిరగబడ్డారు సార్. సాక్షి యాజమాన్యానికి లెటర్ కూడా రాశారు. సాక్షి యాజమాన్యం సిగ్గుతో తలదించుకోవాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పేపర్ చూసారంటే సాక్షిలో మీకు మొత్తం ఏడుపులు పెడబొబ్బలో ఇంకా పేపర్ తడిసిపోతుంది. అస్సలు ఒక్కటి కూడా పాజిటివ్ వార్త ఉండదు. అటువంటిది రైతులు ఫస్ట్ టైం అమ్మా మీ పత్రికలో వార్తలు మాకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూరుస్తున్నాయి, మీకు వాస్తవాలు తెలిస్తే రాయండి, లేకపోతే మానేయండి, మాకు అన్యాయం చేయొద్దు, ఎంత పంట పడిందో మీకు తెలుసా, మా దగ్గర పంట ఎలా కొన్నారో తెలుసా, ఏ ధర ఇచ్చారో తెలుసా, ప్రభుత్వం ఎన్ని డబ్బులు రిలీజ్ చేసిందో మీకు తెలుసా, తెలియకుండా ఆ అసత్యాలు ఎందుకు వడ్డీ వార్చిస్తారో, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి రైతులు ఒక పత్రికా యాజమాన్యానికి లెటర్ రాయడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి. నిజంగా సిగ్గుపడాలి సాక్షి యాజమాన్యం. ఎందుకంటే పాత్రికేయ విలువలు ఉంటాయి కొన్ని. ప్రభుత్వానికి లెటర్లు రాయడం చూసాము, మంత్రులకి లెటర్లు రాయడం చూసాము, పత్రికలకి లెటర్లు రాయడం ఏంటి? ఇదే పాత్రికేయం. ఒక రైతులు అంటే వాళ్ళేమో వెళ్ళినప్పుడు ఒక రైతులు ఉండరు. ఇప్పుడు బంగారుపాళ్యంలో చూసాం, అక్కడ చూడండి రైతులు ఉండరు, ఆల్రెడీ కొనేసి మామిడికాయల రైలుని తీసుకుని ట్రాక్టర్లతో తొక్కించి రకరకాల హడావడి చేసి అక్కడ సీన్ క్రియేట్ చేశారు. వీళ్ళు చేసిన తప్పుడు పొలం వల్ల ఆ ట్రాక్టర్ యాజమాన్యంలో పాపం వాళ్ళు జలిగలవలసిన పరిస్థితి ఏర్పడింది. అన్ని చోట్ల ఇంతే. నేను ఏమంటున్నానంటే సాక్షిపత్రిక వారికి కూడా ఆలోచించుకోవాలి. ఒక పాత్రికేయ విలువలు పాటిస్తా, దాంట్లో ఉన్న లోపాలు ఉంటే చెప్పండి, తప్పులేదు. ఇదిగో ఇంకా కొనవలసింది ఇంత పంట మిగిలిపోయింది, ఆ పంట కొనలేదు, లేకపోతే చాలామంది రైతులకి ఇంకా డబ్బులు పడవలసినవి ఉన్నాయి, పడలేదు, ఆధారాలతో సహా పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అనేది బాధ్యత. అది ఎవరైనా చేయొచ్చు, తప్పులేదు. అది మానేసి మొత్తానికి ఏమీ చేయట్లేదు, ఏమీ జరగట్లేదు, మొత్తానికి గాలి కుదిలేసింది ప్రభుత్వం అంటే రైతులు ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇందాక వైసీపీ రైతే అతను ఏమంటున్నాడు? నేను పార్టీ పరంగా వైసీపీనే, కానీ నాకు న్యాయం జరిగింది, నేను 4 ఎకరాల పొలం వేసుకున్నాను, నా పంటకు న్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం డబ్బులు వేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా? సాక్షి యాజమాన్యాన్ని ఆలోచించుకోవాలి కదా. అంటే కేవలం బురద జల్లడనే పాత్రికేయం అనుకుంటే దాన్ని పాత్రికేయం అనరు. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని పదాలు ఉపయోగించలేను. అటువంటి పాత్రికేయం అనేది దాన్ని పాత్రికేయం అనిపించుకోదు. మొట్టమొదటిసారిగా ఒక రైతులు మీ పత్రికలో అసత్య వార్తలు వస్తున్నాయని చెప్పేసి లేఖ రాశారు అంటే అంతకంటే సిగ్గుపాలనే విషయం లేదు. రేపు పొద్దున్న దానికి రాయండి, రైతులు మా యాజమాన్యానికి రాశారు, మేము రాసిన వార్త సరైనది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు నిరూపించుకుంటే రాయరు, పొరపాటు రాయరు. అన్ని తోటి పత్రికల మీద విషం చెమ్మడమే, రైతుల మీద విషం చెమ్మడమే. అంటే కేవలం ఏమీ లేదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదు అని ఒక అసత్యాలు ప్రచారం చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఎన్ని రకాలుగా ఆర్టిస్టులు పెట్టాలో అన్ని రకాలుగా ఆర్టిస్టులు పెడతారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వస్తుంది, ఈ లిక్కర్ స్కామ్లో ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే అదేదో చంద్రబాబు గారి కుట్ర, చంద్రబాబు గారి ప్లానింగు అంటారు. ఇంకా ఇప్పుడు ఎదురుగుండా సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి, ఒక పక్కన ఆస్తులు సీజ్ చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, దాదాపు 11 మంది అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇంకా అరెస్ట్కి లైన్గా ఉన్నారు. నేను అంటుంది ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే అయితే రైతుల సమస్య కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు, ఈ దోపిడీలు కావచ్చు, ఏదైనా విషయంగా రాయండి. మీకు ఇది ఏమైనా తెలిస్తే
దాంట్లో లోటుపాట్లు తెలిసినట్టు రాయండి. అంతే తప్ప బురద జల్లే కార్యక్రమాలు చూస్తే మీ పత్రికను ఇప్పటికీ చదవట్లేదు. అది ఒక టిష్యూ పేపర్ అయిపోయింది సాక్షి అంటే. రకరకాల పేర్లు కూడా పెట్టారు, మనసాక్షి లేని సాక్షి అని. ఆ టిష్యూ పేపర్ కూడా, అది కూడా టిష్యూ పేపర్ కూడా పనిచేయదు. ఇంకా ఇలాగే మాట్లాడదు. అంటే ఇలా చదవట్లేదనే కదా గత హయాంలో వాలంటీర్ల చేతి మళ్ళీ 200 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా వేసి వాళ్ళకి పేపర్ కొని ఇచ్చారు. వీరు ఉచితంగా వేసిన కొంత ఎవరు చదవరు. ఇంకా ఇది అంటుంది ఏదైనా సరే అమ్మని అంటుంది ఒకటి, వాస్తవాలుగా చూపించాలి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, అకాల వర్షాలు వస్తూ ఉంటాయి, లేకపోతేనేమో పంట దిగుబడి ఎక్కువ అవుతూ ఉంటుంది, మార్కెట్కి ఉండదు ఒక్కొక్కసారి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అండగా నిలబడాలి తప్ప వాళ్ళతో కూడా రాజకీయం చేయడం, వాళ్ళలో కూడా రాజకీయం చూపించడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే రాజకీయాలు అతీతంగా ఇప్పుడు వైసీపీ ఓడైనా, తెలుగుదేశం అయినా, జనసేన ఎవరైనా రైతు పంట పండిస్తేనే మనం తినాలి, ఏ పంట అయినా. నేను అటువంటిది రైతుల మీద ఆధారపడవలసింది. మనం రైతులతోటి రాజకీయం చేయడం, రైతుల్లో ఒక రకమైనటువంటి రాజకీయ విభేదాలు సృష్టించి రాజకీయంగా విడదీయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించుకుంటారని అనుకుంటున్నాను. కానీ నాకైతే నమ్మకం లేదు ఒక మంచిగా మార్పు వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి అనేటువంటి దాన్ని. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన లేదు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తాడో, ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడు ఎలా రాసిస్తాడో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా రాసిస్తాడు స్క్రిప్టు. వాస్తవాలు ఉన్నాయా ఏమున్నాయో వాళ్ళకి అనవసరం. ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో అలా చదువుతాడు ఆయన. ఏం జరిగిందో తెలియదు. వాటర్ ప్రాజెక్టుల మీద అవగాహన ఉండదు, పోలవరం మీద అవగాహన ఉండదు, పంటల మీద అవగాహన ఉండదు. పైగా తలపాగా చుట్టినటువంటి ఆ తండ్రి గారి ఫోటో పేపర్లో మూలేసుకుని రైతులకు ఏదో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా అంటే ఇవన్నీ కాదు. ఏదంటే అవగాహన ఉండాలి మెయిన్. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రకృతి సహకరించలేదా? ప్రభుత్వం సహకరించట్లేదా? మార్కెట్ సహకరించట్లేదు. ఏంది ఎక్కడుంది లోపం? ఆ లోపాన్ని ప్రభుత్వం మేము దృష్టి తీసుకురావాలి తప్ప మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కదా, మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా మమ్మల్ని ఇలాగా కనీసం పార్టీగా గుర్తిస్తుంది కదా, పార్టీగా ఉన్నప్పుడు కనీసం మా బాధ్యత ఏంటి అనేటువంటి విషయం ఆలోచించి అలా ముందుకెళ్తారని చెప్పి మనం ఆశిస్తాం తప్ప ఆ మార్పు వాళ్ళ వస్తుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సార్ చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి రైతులు కూడా కూటమి ప్రభుత్వం మాకు అన్ని రకాల అండగా నిలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.